చంద్రబాబు నాయుడు అరెస్టు పైన వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఉంది కాబట్టి ఇవాళ అన్ని బయటపడ్డాయి. ఇంకా ఆవేశపడిపోతావు, బాధపడిపోతావు. చేసిన తప్పుకు పశ్చాత్తాపం పడి నేను తప్పు చేశాను చెప్పి నెంపలేసుకుని నాలుగు ఇంకొకరు ఎవరు ఈ రాష్ట్రంలో ఈ దొల్లాడ దోపిడీ చేయొద్దని చెప్పి ఒక మంచి మాట చెప్తే హర్షిస్తారు. అంతేగాని ఇంకా తగుదమ్మా అంటూ ఇంకా మీరు వచ్చి ధర్నాలు చేయండి, మీరు అర్థాలు చేయండి. ఏంటి ధర్నాలు చేస్తావు, ఏంటి అర్థాలు చేస్తావు? తండ్రికి తగ్గ తనలేని ఓ పక్క సెలబ్రిటీ ఒక ఏంటిది మీరు చేస్తున్న పనులు? ఏ పని కోసం మీరు చేస్తున్నారు? దేన్ని సమర్థించడానికి ధర్నా చేయాలి? దానివల్ల అవినీతిని వచ్చి ప్రోత్సహించడానికి ధర్నా చేయాలా? దోపిడీని వచ్చి ఇంకా దోచుకొని చెప్పడానికి ధర్నా చేసిన వెనకాల వచ్చి ప్రజలు రావాలి. అందుకే చూసావు ఇవాళ పూర్తిగా చంద్రబాబు నాయుడు ఏదైతే ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఉందో పూర్తిగా ఇది బాధ్యుడు, ఇది వాస్తవం అనాల్లోనే మా ప్రభుత్వం విశ్లేషణ చేసే పూర్తిగా క్షేత్రస్థాయి నుంచే ఎంక్వైరీ చేసిన తర్వాతే రోజున ఏమని జరిగింది. ఇది నేనేదో ప్రెస్లో చెప్తున్న మాట కాదు, సాక్షాత్తు న్యాయస్థానంలోని ఆర్గ్యుమెంట్స్లోనే ఢిల్లీ వచ్చి పెద్ద 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 న్యాయ కోవిలు వెళ్తే మన రాష్ట్రంలో ఉన్న మన న్యాయవాదులు, అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ అందరూ కూడా వాస్తవాలు చెప్పారు నిన్న. ఇంకా రేపు వస్తాయి మళ్ళీ ఈ ఫైబ్రిడ్ ఏటో, ఈ టిట్కో ఇళ్ళు అవినీతి ఏటో. ఒకసారి ఆలోచించండి, టిట్కో ఇళ్ళు అవినీతి మరి 3,000 కోట్ల రూపాయలను వచ్చి రివర్స్ టెండింగ్లో తగ్గించారంటే మరి ఎంత కిక్ బ్యాక్ వచ్చాయి? ఎలా తగ్గించుకెళ్తారు వాళ్ళు? ఆ డబ్బంతా ఎవరి చూపులోకి వెళ్ళవలసి వచ్చింది? అది చెప్పండి, కాదా? అడపు 200,000 కోట్ల రూపాయలు వచ్చి తగ్గిస్తే, రివర్స్ టెండింగ్లో తగ్గిస్తే మేమంతా అవసరం కదా. ఆ రోజు చెప్పాను 11,000 రూపాయలు స్క్వేర్ ఫుట్కి ఈ టెంపరీ బిల్డింగ్ ఇది, మా వైజాగ్లో కడితేనే నా సుమారు 3,000 రూపాయలు, 2,500, 3,000 రూపాయలకి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ఇక 11,000 అంట అని చెప్పారు. ఆర్కిటెక్ట్కే సుమారు 100 కోట్ల రూపాయలు వచ్చి వాళ్ళకి వచ్చి డిజైన్ దీనికి ఇచ్చారండి, చూడండి ఇది అంతవరకు ఇది సమంజసమా అని చెప్పాం. 1,09,000 కోట్ల రూపాయలు దీనికి ఎస్టిమేట్లు వేశారు, ఎంత దోపిడీ జరుగుతుందో చూడని చెప్పాం. పోతే మమ్మల్ని అందరినీ బుకాయించారు. కాదు, అవును, అటు అంతా వీళ్ళు ఇష్టం లేదు, అందుకే బురద జరుగుతున్నారు. ఇప్పుడు బురద గంధమా తెలిసింది కదా, ఇప్పుడు వాస్తవమా తెలిసింది కదా. ఇప్పుడు ఈ దోపిడీ వల్ల మరి వీళ్ళు వచ్చి ఈ మా రాష్ట్ర ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పుని మాత్రం క్షమించేది లేదు. అవినీతికి వచ్చి ప్రభుత్వంలో తావులేదు. ఎవరైనా సరే ఒకటే, ఎంత చిన్నవాడైనా ఎంత పెద్దవాడైనా చట్టానికి ఎవరు అతిథులు కారు, న్యాయానికి ఎవరు, చట్టాలకు ఎవరు చుట్టాలు ఉండరు.
చట్టం దాని పని చేసుకెళ్తుంటుంది. దయచేసి చట్టానికి చేతిలో తీసుకుందామని, లా అండ్ ఆర్డర్ సృష్టిస్తామని చూస్తూ మాత్రం ప్రభుత్వం ఊరుకోదు. చంద్రబాబు నాయుడు గారు మీ తలకు నేను చెప్పాను అప్పుడే, మొన్నప్పుడు ఒకసారి ప్రెస్ మీట్ అని చెప్పాను. చంద్రబాబు నాయుడు పరిస్థితి, తెలుగుదేశం పార్టీ పరిస్థితి వచ్చే ఉగాది నాటికి ఉండదని. ఎందుకంటే తెలుసు నాకు ఇవన్నీ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా.